టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం। ఈ రోజు మనకు డిగ్రీ స్టూడెంట్స్ కి సంబంధించి ఈ వీడియోలో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం। ముఖ్యంగా డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు ఇక వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి అయితే 50 మార్కులకే కండక్ట్ చేయబోతున్నారు। ఇప్పటిదాకా మనకి 80 మార్క్స్ ఏమో సెమిస్టర్ ఉండేది, 20 మార్క్స్ ఇంటర్నల్ ఉండేది। ఇక ఇప్పటి నుంచి 50 మార్క్స్ మనకు సెమిస్టర్ ఉంటుంది, 50 మార్క్స్ మనకు ఇంటర్నల్ ప్లస్ అసైన్మెంట్ లేదా ప్రాజెక్ట్ కి కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు। సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం। ఇక దోస్తులు బకెట్ విధానాన్ని తొలగించబోతున్నారు, ఎందుకంటే మనకి ఇప్పటిదాకా అమలవుతున్నటువంటి ఈ ఆప్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో బకెట్ విధానం ఇది కూడా మరి రిమూవ్ చేయబోతున్నారు। రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి డిగ్రీ విద్యలో కీలకమైనటువంటి మార్పులకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది। మనకు దీంట్లో ముఖ్యంగా తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు కనుక చూస్తే ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షలకు 80, ఇంటర్నల్కు 20 మార్కులు ఇచ్చేవారు। దీన్నైతే మనకి ఈ సంవత్సరం ఎలా మార్చబోతున్నారంటే ఇక సెమిస్టర్ పరీక్షలను 50 మార్కులకే నిర్వహిస్తారు। మిగిలిన 50 మార్కుల్లో ప్రాజెక్ట్ వర్క్ లేదా అసైన్మెంట్కు 25, మిడ్ టర్మ్ పరీక్షలు అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్కి 25 మార్కులు అయితే కేటాయించబోతున్నారు। అంటే కంటిన్యూస్ అసెస్మెంట్ ప్యాటర్న్ క్యాప్ అనే విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు। కాబట్టి విద్యార్థులు ఎవరైతే నెక్స్ట్ డిగ్రీలో జాయిన్ అయ్యే వారికి మాత్రమే ఈ మార్పులు అనేవి వర్తిస్తాయి। ఇప్పటికే డిగ్రీలో ఉన్న వాళ్ళకు మాత్రం పాత విధానం 80-20 నిష్పత్తి అంటే 80 మార్క్స్ ఏమో సెమిస్టర్, 20 మార్క్స్ ఏమో మీకు ఇంటర్నల్ అనే విధానం ఏదైతే ఉందో అది మాత్రమే వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది। కొత్తగా జాయిన్ అయ్యే 2025 మే తర్వాత జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి అయితే ఈ విధానము మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు। అలాగే దోస్తులో భాగంగా డిగ్రీలో మనకి 4 విభాగాల నుంచి ఇప్పటిదాకా 3 సబ్జెక్టులు ఎంచుకునే ఒక విధానం ఉండేది, దాని మీద కూడా ఒక చర్చ అయితే జరిగింది। దాన్ని కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మరి తీసేసే నిర్ణయం అయితే తీసుకున్నారు। క్షేత్రస్థాయి పరిస్థితుల వల్ల ఈ విధానాన్ని మరి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని తొలగించాలని అయితే నిర్ణయించారు। అదేవిధంగా అటానమస్ కాలేజీల్లో బకెట్ విధానం అమలు పర్యవేక్షణకు సపరేట్ గైడ్లైన్స్ ఇస్తామని అక్కడ మనకు చెప్తున్నారు। ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి 20% మార్పులతో డిగ్రీలో కొత్త సిలబస్ను అమల్లోకి తేబోతున్నారు। అంటే ఒక 20% సిలబస్ కూడా మారబోతుంది। దాంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, అదేవిధంగా రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఇలాంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు కొత్తగా డిగ్రీలో యాడ్ చేయబోతున్నారు। ఇక అన్ని యూనివర్సిటీల్లో మనకు ఒక కామన్ అకాడమిక్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎందుకంటే ఏటా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 30కి కంప్లీట్ చేయబోతున్నారు। దీనివల్ల వివిధ ప్రవేశ పరీక్షలకు ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కి ఎలాంటి నష్టం జరగకుండా చూసి ఒక నిర్ణయం తీసుకున్నారు। ఇక లెక్చరర్స్కి డిజిటల్ వేదికల ద్వారా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారు। న్యాయ విద్య, ఇతర ప్రొఫెషనల్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి నిర్దిష్ట గడువు నిర్ణయిస్తారు। డిగ్రీలో కోర్సుల మార్పున ఒక సంవత్సరం అవకాశం ఇస్తారు, అంటే ఒక కోర్సును మూసేసి మరొక దాన్ని అయితే వీళ్ళు ప్రవేశపెట్టుకోవచ్చు। జూన్ 16 నుంచి తొలి సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అనేవి మనకి జూన్ 16 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు। 6 సెమిస్టర్ల షెడ్యూల్ కూడా నిర్ణయించడం జరిగింది। ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు తరగతులు అనేవి జూన్ 16 నుంచి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఏమో నవంబర్ 6 నుంచి మొదలవుతాయి। 3rd and 5th సెమిస్టర్ల తరగతులు జూన్ 2 నుంచి, 2nd, 4th, 6th సెమిస్టర్ల తరగతులు నవంబర్ 20 నుంచి ప్రారంభం కాబోతున్నాయి। సో డిగ్రీకి సంబంధించి ఇవి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। మరేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మరొక వీడియోలో మీకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।